చైన్ సిస్టమ్ మీరు వినే ఉంటారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆమె కంపెనీ నుంచి నేను వింటున్నా. ఒకళ్ళు కొన్న తర్వాత ఇంకొకళ్ళు ముగ్గురికి సజెషన్ చేయటం, ఇట్లా రియల్ ఎస్టేట్లో చాలా కాలం నడిచింది. అంటే ఇది ఏంటంటే ఒకళ్ళు మునిగిపోయేది కాక, అంటే అన్ని చోట్ల జరగలేదు, మిగతా అందరూ కూడా ముంచేసిన టైంలు ఉన్నాయి. రియల్గా జరిగిన వాస్తవాలు ఇవన్నీ. సో ఇప్పటికి కూడా కొన్ని నడుస్తున్నాయి. అసలు రియల్ ఎస్టేట్లో సెంటిమెంట్ డ్రామా ఎక్కువ నడుస్తుంది వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సెంటిమెంట్ డ్రామా అనేది చాలా ఎమోషనల్గా తీసుకొని పోయి మీకు ఆ ప్లాట్ అయితే కొని పెడతారు. సార్ ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కంపెనీస్ ఒకరు కొన్నారని చెప్పి ఓకే వాళ్ళని చూసి మళ్ళీ మనం కొంటాం, వాళ్ళని చూసి ఇంకొకరు కొంటాం, చివరికి మునిగితే అందరూ మునిగేయటం, వస్తే లాభాలు వస్తే అందరూ ఇది ఉంటుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకరిని చూసి మనం ఒకరిని చూసి కొనటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే కాయిన్కి 2 sides ఉంటాయండి. వన్ సైడ్ అండ్ 2 sides. నేను 2 sides చెప్తాను. ఒకరిని చూసి ఒకరు కొనడం తప్పు కాదు. ఎందుకంటే మీరు ల్యాండ్ కొన్నారు, నచ్చింది నిజంగా, మీరు మీ ఫ్రెండ్స్తో చెప్తారు. ఓకే, వాళ్ళు ఎక్కడో చోట కొనాలనుకుంటున్నారు, కానీ లక్ష్మణ్ గారి దగ్గర ఉంటే, లక్ష్మణ్ గారు అయితే అన్ని చూసుకుంటాడు, ఈయన అన్నింటిలోనే ఆయన నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈయన పక్కన ఉంటే నాకు సేఫ్ అనుకుంటారు. అది మీ నమ్మకం మీద ఉంటారు. సో మీరు కూడా ఒకరిని సజెస్ట్ చేసినప్పుడు ఫ్రెండ్ని రేపు తేడా వస్తే నన్ను ఏమంటారు అని సజెస్ట్ చేస్తారు కాబట్టి మీరు కూడా మంచిగానే సజెస్ట్ చేస్తారు. దట్ ఫ్రూట్ఫుల్. మీరు చెప్పిన దాంట్లో పాజిటివ్, మీకులాగే వాళ్ళకు కూడా పెరిగిన సందర్భాలు ఉంటాయి, అయిపోతుంది. సెకండ్ వచ్చేసి నెగిటివ్ కాయిన్ సెకండ్ సైడ్. అదేంటంటే మీరు తెలియకుండా కొనేస్తారు. సో అదే సజెషన్ మీకు అన్ని తెలిసినట్టుగా ఇంకొకరికి వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా కొనేయడం. అంటే ఒక కంపెనీ పేరు చెప్పను, కానీ ఒకప్పుడు పెద్ద నెలకి 100 రూపాయలు 200 కట్టమని చెప్పి విజయవాడ సైడ్ 1000 ఎకరాలు అమ్మేసుకుని తర్వాత బోర్డు తిప్పేసిన కంపెనీలు ఉన్నాయి. అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళ ఎమోషన్తో ఆడుకున్నట్టే చెప్పాలండి. మీరు ఇందాక చెప్పినట్టు సామాన్యుడికి ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలంటే నువ్వు 100 రూపాయలు రోజు కట్టుకో, లేదా 10 రూపాయలు కట్టుకో, ఇలా కట్టుకుంటే నీకు ల్యాండ్ సొంతం అయిపోతుంది అనేసి చెప్తే ఆ కంపెనీ మాటలు నమ్మేసి తీసుకున్నది, తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. నేనేమంటానంటే ఇలాంటి స్కీమ్ అంటాం దాన్ని. స్కీమ్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది కస్టమరే. అంటే స్కీమ్స్ వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమంటే చేయలేము. ఎందుకంటే ఇంత పెద్ద మన నెట్వర్క్లో ఒక్కొక్కరు స్కీమ్తో వస్తారు. బట్ దాన్ని ఐడెంటిఫై చేసేది మాత్రం కస్టమర్కి ఉండాలి. సో కస్టమర్ ఐడెంటిఫై చేయగలిగితే 100% చెప్తున్నాను, ఒక్క చోట కూడా లాస్ అయ్యే అవకాశాలు. కస్టమర్ ఐడెంటిఫై చేయాలని మీరు అన్నారు. నేనంతా ఎవడో కొన్నారని మనం కొంటాం కాదు. లీగల్గా వెళ్ళండి, లీగల్ అడ్వైజర్ని తీసుకోండి, స్ట్రైట్గా మీరు వెళ్ళి ప్రాపర్టీ చూడండి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకోండి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత ప్రాపర్టీ కొనండి. హ్యాపీ. ఎవరో చూసి ఎవరు చేతులు కాల్చుకున్నారని మనం కాల్చుకుంటే ఎవరికి, మీరు అన్నారు ఒక మాట. సో వీళ్ళు ఉన్నారు కదా మనకి, రేపు ఎవ్వరూ రారు. ఇప్పుడు చెప్పిన మాట రేపు ఏదైనా ప్రాబ్లం అయితే కనీసం మీకు నో డౌట్ 10 సంవత్సరాలు దొరకరండి. ఇది రియల్ ఎస్టేట్ లో వాస్తవం. ఎవరో చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని కదా. ఇప్పుడు లీగల్ గా మీరు అడ్వైజర్ అయినా కానీ సో ఇంకా మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చి ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు చెప్పగానే కొనమంటే అది రాంగ్ అవుతుంది. నేను కూడా వాళ్ళకి చెప్పేసి కొనమని కూడా సజెషన్ చేయాలి. కస్టమర్ని ఏమంటారంటే సెకండ్ ఒపీనియన్ తీసుకో. హాస్పిటల్లో అయినా ఇష్యూ వచ్చింది అనుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం. వై డోంట్ యూ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్? మీకు లీగల్ లాయర్ తీసుకుంటారా, లేకపోతే ఇంకొకళ్ళు నాలాంటి ఎక్స్పర్ట్ ఇంకొకళ్ళు తీసుకుంటారా? బట్ తీసుకో. బట్ వన్స్ ఏంటంటే నీకు మనసుగా నచ్చితే వేరే వాళ్ళు అడగద్దు. అందుకే సెంటిమెంటల్ డ్రామా ఎందుకన్నా మీకు అర్థమైంది. అవునవును. చాలా మంది గేమ్స్ ఇవన్నీ ఉంటాయి, అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలానే ఉంటాయి. కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. 100% అండి. ఇప్పుడు ఎందుకంటే రూపాయలు కాదు, మన కష్టం మొత్తం తీసుకొని పోయి అవతలాలు చదివి ఒకసారి డబ్బులు చేజారాయా ఇంకా రావు మీకు. ఇంకా లైఫ్ లో రియల్ ఎస్టేట్ లో నాకు తెలిసి వెనక్కి వచ్చే సందర్భాలు లేవు. భయం ఉండిపోతుందండి రియల్ ఎస్టేట్ లో. ఒకసారి మోసపోతే మళ్ళీ కొనాలంటే చాలా భయం ఉండిపోతుంది. మళ్ళీ కొనాలంటే ముందు చేతిలో డబ్బు ఉండాలి. అప్పు తెచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి వచ్చిన పిఎఫ్లు డబ్బులని కూడా పెట్టుకుని అమ్మేదే కదా. అన్ని కూడా మనం దాంట్లో పెట్టేస్తాము. ఇలాంటి విషయాల్లో కస్టమర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? అదే నేను చెప్తున్నా కదా, మేజర్ వచ్చేసి కస్టమర్ని ఎప్పుడైనా ల్యాండ్ కొనుక్కునేటప్పుడు బేసిక్ రూల్స్ నేను చెప్తాను. ఒక టాప్ 5 అనుకోండి. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే సేల్ డీడ్ చెక్ చేసుకోవాలి. సేల్ డీడ్ చెక్ చేసుకుంటే ఓనర్ ఎవరు, ఆ ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి. 2 ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ అంటాం. ఈసీ చెక్ చేసుకోవాలి. ఈసీ చెక్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే దాని మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈ విషయాలన్నీ దానికి తెలుస్తాయి. ఇవి మీకు చెక్ చేసుకోవడం రాకపోతే ఒక లీగల్గా ఒక 5,000 సంథింగ్ ఒక అమౌంట్ ఇస్తే వాళ్ళు ఇవన్నీ చెక్ చేసి వస్తారు. థర్డ్ వన్ ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. మీరు ఇందాక చెప్పారు కదా, ఏదో వచ్చింది అని కొనుక్కోవడం కాకుండా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి పాలసీస్ ఎలా ఉన్నాయి, ఓకే, రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది. అండ్ 5th పాయింట్ ఏంటంటే అప్రూవల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోమంటాను. రెరా ఉన్నదే కొనుక్కోమని చెప్తాను నేను. ఎందుకంటే రెరా ఉంటే అట్లీస్ట్ సెకండ్ వెరిఫికేషన్ అవుతుంది అక్కడ. అంటే ఎల్పీ నెంబర్ వచ్చే ముందు కొన్ని వెరిఫికేషన్స్ జరుగుతాయి, ఆ తర్వాతే మీకు వస్తుంది.
అది వచ్చిన తర్వాత రెరా వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. సో దట్ ఈస్ కరెక్ట్ అన్నమాట. అంటే 2 times మనకు చెక్ అవుతుంది కాబట్టి రెరా ఉన్న తీసుకోవడం అనేది నేను సజెస్టబుల్ చేస్తాను. ప్లస్ సేల్ డీడ్ కానీ ఇన్కమ్ రిటర్న్ సర్టిఫికేట్ కానీ బేసిక్గా కూడా మనం చూసుకోవచ్చు. అప్రూవల్స్ అన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి హెచ్ఎండిఏ ఉందనుకోండి, hmda.gov.in వెళ్ళి చూసేసుకోవచ్చు. అలాగే డిటీసీపీ ప్రాజెక్ట్స్ కానీ ముడా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓపుకుంటే సో సపోజ్ ఏదన్నా ఒక ఎస్ఆర్ఓ అంటే ఆ ఏరియాకి వెళ్ళి ఇది అప్రూవల్ ఇచ్చారు మీరు, ఇది కరెక్టేనా, ఇజ్ ఇట్ ఓకే అన్నా అని తప్పులేదు. హ్యాపీగా వెళ్ళి కనుక్కుంటే భయం ఉండదు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాము, ఇది మీరు ఇచ్చిన అప్రూవలే కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది 100% వాళ్ళు మీకు ఎగ్జాక్ట్గా ఇది మనం ఇచ్చింది తీసుకోవచ్చా లేదా అనేది మాకు చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా అది ఒకసారి సిల్లీ సజెషన్ అన్న అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అన్న అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.